ఆగు. అమ్మా, ఏంటమ్మా ఒత్తి చేతులతో వెళ్ళి లగేజ్ తీసుకొచ్చావు? నాకు మీ నాన్నకి కొత్త బట్టలిచ్చి పంపించింది. పిలిచి కొత్త బట్టలిచ్చి పంపించిందా? కారణం ఏంటంట? చీరాల ప్రయాణం ఉంది కదే. మనకి కట్టుకోవడానికి బట్టలు లేవనుకుంటుందా? ఏంటే ప్రతీదీ తప్పు పడతావ్? లేవని కాదు, వాళ్లతో సమంగా ఉండాలని. అంటే మన బట్టలు చీప్ రకమని ఇవిచ్చి పంపించిందా? అలా ఎందుకే అపార్థం చేసుకుంటావ్? ప్రేమతో ఇచ్చింది. కాదు, మీ బట్టల ధర తక్కువని అవమానించడానికి ఇచ్చింది. అలా ఎందుకు అనుకోవాలే? తనతో సమానంగా ఉండాలని ఆరాట పడుతుంది అనుకోవచ్చు కదా. చూడు సీత, అవమానాలని నువ్వన్నావు, కాదని నేను వాదించాను. చివరికి అది ఎంతవరకు వెళ్ళిందో తెలుసు కదా. మళ్ళీ మొదటికొచ్చావే. నేనేమీ వాదించడం లేదమ్మా. మొదటి నుంచి ఆవిడ పద్ధతి తెలుసు కాబట్టి చెప్తున్నాను. అక్కా రే, మధ్యలో నువ్వేంట్రా? పో పో వదలకే. అందరూ ఆవిడనేవాళ్లే, అర్థం చేసుకునేవాళ్ళు ఎవరూ లేరు. నువ్వు అర్థం చేసుకున్నంతగా మేం అర్థం చేసుకోలేకపోతున్నామమ్మా. ఇప్పుడు నువ్వు అనేదేంటి? ఆవిడిస్తుంటే మాకొద్దని ఆవిడ మొహాన్ని కొట్టేసి రావాలంటావా? ఆవిడిచ్చింది నాకు నచ్చింది తెచ్చాను. చూడు సీత, మనం అవునన్నా కాదన్నా వాళ్ళు గొప్పవాళ్లేనే. వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. మనల్ని వాళ్ళ పక్కన నిలబెట్టుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. నువ్వు వాళ్ళు అవమానిస్తున్నారని అనుకున్నట్టే మన వల్ల వాళ్ళకి చిన్నతనం కాకూడదని వాళ్ళు ఆలోచిస్తారు. మనల్ని కాళ్ళ దగ్గర కూర్చోమండం లేదుగా, సమానంగా కూర్చోపెట్టే ప్రయత్నం చేస్తోంది. అర్థం చేసుకో. అవన్నీ ఆలోచించకుండా త్వరగా రెడీ అవ్వు. మీ నాన్న రాగానే బయలుదేరదాం. పూర్తిగా ఆవిడ మాయలో పడిపోయింది. ఏమన్నా అంటే అక్క, నువ్వు ఊరెళ్తున్నావా? అవునరా బంగారం, రేపు వచ్చేస్తానుగా. మేము వస్తామక్క. నాన్న మిమ్మల్ని చూడాలంటున్నారంట. నేను రేపు రాగానే మనందరం కలిసి వెళ్దామే. నీతో వస్తామక్క. నేను మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్తాగా. నిజంగా? అవును, నిజంగా. సీత, కారొచ్చేసింది. సీత, రామ్మ త్వరగా, కారొచ్చేసింది. రే కిట్టు, జాగ్రత్త నానా. స్వప్న, జాగ్రత్తగా తలుపులన్నీ వేసుకుని ఉండండి. ఎక్కడికి వెళ్ళొద్దే. కిట్టు, జాగ్రత్త నానా. సీత, రారా. పదండి. అల్లరి చేయకుండా ఇద్దరు ఆడుకోండి. అలాగే. స్వప్న, అక్క నువ్వు పిల్లలిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. ఒరే కిట్టు, వీళ్ళిద్దరిని ఏమనొద్దు. బజార్లోకి వెళ్ళి ఆడకండి. అలాగే అక్క. స్వప్న, జాగ్రత్త. సమయానికి స్వర్ణ కూడా ఎక్కడికో వెళ్ళింది. అది రాగానే వీళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. సరే అక్క. సీత, బయలుదేరదామా? స్వప్న, వెళ్ళొస్తాం. జాగ్రత్త బంగారు. ఇటు జాగ్రత్తరా. బాయ్. పదండి. సాకేత్, ఇదిగోరా మన ఊరి పొలిమేరిదే. అదుగో అదుగో చీరాల బోర్డు వెళ్ళిపోతుంది.
రేయ్, పీడకలల్ని గుర్తు చేసుకోకూడదు. మర్చిపోవాలి గాని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోకూడదురా. సాకేత్, అదిగోరా అదే బస్ స్టేషన్. నేను రోజు కాలేజీ నుంచి వచ్చి ఇక్కడ దిగి ఇంటికి వచ్చేదాన్ని. సాకేత్, ఇదిగోరా రైల్వే స్టేషన్. ఆ గేట్ లోపలికి పోని. సాకేత్, దిగు నాన్న, మన బిల్డింగ్ వచ్చింది. సీత, దిగమ్మా. నాన్న సాకేత్, ఇదేరా మీ ముత్తాత గారు కట్టించిన బంగ్లా. నాకిది దేవాలయం లాంటిదిరా. ఎందుకంటే నేను ఈ ఇంట్లోనే పుట్టాను, పెరిగాను. పట్టాభిరామయ్య కూతురుగా గుర్తింపు తెచ్చుకున్నాను. మంగమ్మ గారని అందరూ గౌరవ మర్యాదలిచ్చే స్థాయికి నాకు ఈళ్ళేరా తెచ్చింది. ఏమిటి సాకేత్, పాత బంగ్లాని గ్రాని ఇంతగా పొగుడుతుంది ఏమిటని చూస్తున్నావా? నో, అలా ఎందుకు చూస్తాను గ్రాని? సంథింగ్ స్పెషల్ లేకపోతే నువ్వెందుకు అంతగా చెప్తావు? నీకు నచ్చింది అంటే గ్రేట్ హిస్టరీ ఉన్నట్టే. సంథింగ్ స్పెషల్ కాదురా. లోపలికెళితే సర్ప్రైజ్ అవుతావు. దేనికి? మా నాన్నగారికి ఇష్టమైన ఎలిమేషన్ అని బయట ఏ మార్పు చేయించలేదురా. కానీ లోపల చాలా మోడర్న్ గా తయారు చేయించాం. రేపు మీకు పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా జాలీగా 4 రోజులు వచ్చి ఉంటే మీకే ఇబ్బంది రాకూడదు కదా, అందుకే అన్నీ మార్పించాను. పదండి. సీత, మీ అమ్మ నాన్నేరి? వాళ్ళ కారు ఇంకా రాలేదా? వాళ్ళ కారు ట్రాఫిక్ లో ఇరుక్కుందేమోనమ్మా, వచ్చేస్తారు. అలాగా, సరే. వాడు రాగానే వెంటనే వాడు లోపలికి తీసుకురా. అలాగేనండి అమ్మా. రండి. సాకేత్, గ్రాని, మా అమ్మా నాన్న
ద్వారంపుడి పట్టాభిరామయ్య. ఆయన పేరేరా నా బంగారు కొండ. నీకు సాకేత్ రామని పెట్టుకున్నాను. మా అమ్మా నాన్న ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళకు వెళ్ళు ఆది దంపతులు. సాకేత్, సీత, ఇలా రండి. అమ్మా, నాన్న, మీ మునిమనవాడికి కాబోయే భార్యని సీతని, సాకేత్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మీ ఆశీస్సులు వారికి అందించి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, భోగభాగ్యాలతో తొలతూగాలని ఆ చిన్నారులను దీవించండి. వెళ్ళండి, ఆశీర్వచనం తీసుకోండి. మా నాన్నగారు జమీందారులకే జమీందారు. అందరూ ఆయన రాజావారు అని పిలిచేవారు. గుర్రం మీద స్వారీ చేస్తూ ఆయన వెళుతుంటే నిజంగా రాజావారిలాగానే కనిపించేవారు. ఇక మా అమ్మ అపర మహాలక్ష్మి. అందరూ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అని పిలిచేవారు. సాకేత్, సీత, మీరు కూడా అంతటి పేరు సంపాదించుకోవాలి. ఇదిగో మీరందరూ స్నానాలు చేసి త్వరగా రెడీ అయిపోండి. మా నాన్నగారు కట్టించిన వేణుగోపాల స్వామి ఆలయానికి వెళదాం. వేణుగోపాల స్వామి ఆలయానికి శాశ్వత ధర్మకర్తలమైన మేము ప్రతి సంవత్సరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం మన సంప్రదాయం. వెళ్ళండి వెళ్ళండి, 5 నిమిషాల్లో అందరూ రెడీ అయి వచ్చేసేయండి. వెళ్ళండి త్వరగా, వెళ్ళండి. రేయ్ రేయ్, మంగమ్మ గారు వేణుగోపాల స్వామి గుడికి బయలుదేరుతున్నారు. మనం వెళ్దాం, పదండి పదండి పదండి, రండి. హరి ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రవాహం సభవం విద్యుతో అత్యాతిష్టద. మీరు వెళ్ళి ప్రదక్షిణ చేసిరండి. పురుష ఏ వేదం సర్వం యద్గౌతం యస్య భక్తం వృతావృతాదస్య సేనః యదన్నేన ద్రోవతే ఏతావానస్య మహిమా సాకేత్, స్లో, కాస్త నిదానంగా అడుగులు వేయొచ్చు కదా. అక్కడ గ్రాని ఒకతే కూర్చొని ఉంటుంది. ఏం తులసి, ఎందుకలా దూరంగా ఉన్నావు? మనం చిన్ననాటి స్నేహితులం. రా, ఇలా రా. మిమ్మల్ని చూడగానే నాకు మీ కొడుకు విషయమే గుర్తుకొచ్చింది. అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఏమిటే, ప్రేమగా నేను నిన్ను దగ్గరకు పిలిస్తే ఆ దరిద్రపు విషయం గుర్తు చేస్తావేమిటి? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? మానిపోయిన పుండు గిల్లి కారం చల్లుతున్నావు. తస్సిజ్ఞోరావృణే మహిం గాతుం యజ్ఞాయ
गातुं यज्ञपतहिं दैवे स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दगातु भेषजं सन्नो अस्तु द्विपदेः सन्तु तुष्पतिः हरि ओं हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्यरश्मीं प्रापवेदो नमः। అమ్మా బాగున్నారా? నమస్కారం. అంతా స్వామి దయ. రండమ్మా లోపలికి రండి. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसम्भवं विश्वनारायणं देवं अक्षरं परमं पदं विश्वदपरमां नित्यं विश्वनारायणं हरिं नित्यमेवं स्वविष्णुदेवते मदं विश्वात्पातुलं साधुगतं वचनं नारायणं विश्वात्मनं वनागनं नारायणो बुद्धिनारायणं नारायण మా ఊరి దేవుడు రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అంద అందరికీ నమస్కారం. మీరంతా మా మీద ఇంత ప్రేమ అభిమానం చూపిస్తారు గనుకనే మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నేనే స్వయంగా పిలవడానికి వస్తాను. నా పుట్టినూరు చీరాలకొచ్చాను. మా నాన్నగారు లేకపోయినా ఆయన ఆశీర్వచనాలు అందుకొని మీ అందరినీ కలిసి మీ అందరి ప్రేమలు పొందితే నా మనసుకు తృప్తిగా ఉంటుంది. నా మనవడికి భార్యని చూశాను. అందచందాలు, చదువు, సంస్కారం, అణుకువ, ఆత్మాభిమానం అన్నీ ఉన్న సుగుణాల రాశి. నా కాబోయే మనవరాలు. తనని మీ అందరికీ పరిచయం చేయడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మా సీత, రా తల్లి. మన పెళ్ళికి మదే పల్లకి